ఇవాళ అసెంబ్లీలోనే తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2:30కి కమిటీ హాల్ 1లో జరిగే భేటీలో కొత్త రేషన్ కార్డులపై చర్చిస్తారు. విధి విధానాలపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేయనుంది. వైద్య శాఖలో జీవన్ దాన్పై చర్చిస్తారు. ఇక జీహెచ్ఎంసీతో సహా 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, టీఎస్ఐఐసి, ఐఏఎల్ఏ, ఇతర ఇండస్ట్రియల్ ఏరియాల విలీనంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రేపు సభలో జీహెచ్ఎంసీలో విలీనాలపై బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి మధ్య నిర్వహించిన ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్లో వచ్చిన అభయహస్తం దరఖాస్తుల్లో కొత్త రేషన్ కార్డుల జారీ రిక్వెస్ట్పై స్పెషల్ కమిటీ ఇప్పటికే లోతుగా అధ్యయనం చేసింది. కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు జారీ చేస్తారంటూ అటు ప్రజల నుంచి, ఇటు విపక్షాల నుంచి డిమాండ్ వస్తున్న తరుణంలో కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్దిష్టమైన విధి విధానాలను, అర్హతలను, జారీకి సంబంధించి షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన, మౌలిక సౌకర్యాల కల్పన, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ తదితర పలు అంశాలకు సంబంధించి కూడా చర్చించనున్నట్టు తెలిసింది. ఇందులో కొన్ని పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నందున కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను సైతం కేబినెట్లో చర్చించనున్నట్టు సమాచారం.